హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. పల్లకిల్లో వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండవ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదిలా ఉండగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సుజు ససాన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బెంచ్కే పరిమితమైన సుజు ససాన్కు రెండవ టీ20లో ఆడే ఛాన్స్ లభించింది. గిల్ స్థానాల్లో ఓపెనర్గా వచ్చిన సుజు ససాన్ గోల్డెన్ డగ్గా వెందిరిగాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో సుజు ససాన్ కంటే యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయి, పఠాన్ జోష్యం చెప్పాడు. కాగా లంకతో జరిగిన తొలి 2 మ్యాచ్ల్లోనూ రియాన్ పరాగ్ జట్టులో భాగమయ్యాడు. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమయ్యాడు. పరాగ్ బౌలింగ్లో మాత్రం 3 వికెట్లు సత్తా చాటుకున్నాడు. 2 మ్యాచ్లను తన 4 ఓవర్లో కోటాకు ఈ అస్సాం ఆల్రౌండర్ పూర్తి చేశాడు. భారత్ జట్టులో రియాన్ పరాగ్కు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆల్రౌండర్ బ్యాటర్లో ఎవరికీ బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అతడికి బాగా కలిసి వచ్చిందని ఎక్స్లో పఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పరాగ్కు భారత్ జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కూడా పరాగ్ను ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బై బాయ్.